నేడు బీజేపీ కార్పొరేటర్లతో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. గ్రేటర్ సమస్యలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేటర్ల ప్రచారంపై ఈ భేటీలో చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ఢిల్లీ విజయోత్సవ సంబరాలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. నేడు బీజేపీ కార్పొరేటర్లతో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. గ్రేటర్ సమస్యలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేటర్ల ప్రచారంపై ఈ భేటీలో చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి, ఎన్ని గంటలకు ఇది స్టార్ట్ అవబోతోంది? ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జిహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం కానున్నారు. అయితే ఈ రాష్ట్ర ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానిపైన కార్పొరేటర్లకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ విధంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఈ నెల 25వ తేదీన స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏం లేదు. గతంలో అయితే స్టాండింగ్ కమిటీలో సభ్యులను ఎన్నుకునే విధానంలో మార్పు జరిగిన కారణంగా ఈసారి ఏ విధంగా ఉండాలి ఏం లేదు, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎన్నికల్లో పోటీ చేయాలా లేదంటే వేరే పార్టీకి మద్దతు ఇవ్వాలన్నది చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే స్టాండింగ్ దాదాపుగా జీహెచ్ఎంసీ పరిధిలో 100 మంది కార్పొరేటర్లు ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 146 మంది ఉన్నారు. బీజేపీకి 39 మంది, ఎంఐఎంకు 45 మంది, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా 40 ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీకి 24 మంది. ఏ పార్టీ కూడా పూర్తి మెజార్టీ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ ఎన్నుకునేందుకు. అయితే దానికి సంబంధించి రెండు పార్టీలు కలిసిన ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ కి ఎంఐఎం పార్టీ రెండు పార్టీలు ఒకరికొకరు సహకరించుకున్నప్పటికీ రెండు పార్టీల్లో కలిపి స్టాండింగ్ కమిటీ సభ్యులను 15 మంది ఎన్నుకునేందుకు వాళ్ళకి ఏదైతే ఉందో సంఖ్యాబలం, ఆ సంఖ్యాబలం లేదు. దాదాపుగా 74 మంది సంఖ్యాబలం కావాలి స్టాండింగ్ కమిటీ ఎన్నుకునేందుకు. అదే రెండు పార్టీలు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి రెండు పార్టీలు కలిసినా కూడా దాదాపు 60 పైగా మాత్రమే ఉన్నారు. కాబట్టి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒకవేళ ఎప్పుడు లేని స్టాండింగ్ కమిటీ అంటే దాదాపుగా అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ నుంచి సభ్యులు ఎన్నుకొని వారికి స్టాండింగ్ కమిటీలో ఎన్నుకునే అవకాశం ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని మార్చడం వల్ల ఓన్లీ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు స్టాండింగ్ కమిటీలో ఉంటారు. ప్రతిపక్షాలకు స్టాండింగ్ కమిటీలో స్థానం ఇవ్వలేదు. కాబట్టి ఈసారి ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వాలని గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కానీ ప్రతిపక్ష తర్వాత ఇది బీజేపీ పార్టీ వాళ్ళు దానికి సంబంధించి చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే మేయర్ కి సంబంధించిన థ్యాంక్ యూ ఆర్కే.